హాయ్ అండి. వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మరి ఇప్పుడైతే శ్రావణ మాసం దగ్గరకొచ్చేస్తుంది. ఇప్పుడు ఆ తర్వాతకి ఇక నెమ్మదిగా ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి కదండీ! సో, ఆ ఫెస్టివల్స్ కోసమనైతే నేనైతే హైదరాబాద్‌లో అయితే షాపింగ్ అయితే చేసేసాను. సో, ఏమేమి తీసుకున్నాను, ఎలా ఉన్నాయి ప్రైసెస్ ఎందుకంటే మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన దానికన్నా కాస్త కొంటుంటే డైరెక్ట్‌గా వెళ్లి చూసేసామనుకోండి. హ్మ్. మనకి క్లాత్ ఐడియా ఉంటుంది. ప్లస్ డైరెక్ట్‌గా చూస్తే కలర్ గూడా డిఫరెన్సెస్ ఈజీగా మనకి సెట్ అవుతుందా? కాదా? అని కూడా అనిపిస్తూ ఉంటుంది గదా! సో, అందుకోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, నేనైతే ఏం తీసుకున్నాను. బేసిక్‌గా ఎందుకంటే ముంబైలో ఎక్కువగా శారీస్‌కి అనంటే మాత్రం కొంచెం దూరం వెళ్ళాల్సుంటుంది. అలా కాకుండా మనం హైదరాబాద్‌లో వెళ్ళితే నేనైతే ఎప్పుడైనా సమ్మర్‌కి వెళ్ళినప్పుడు మోస్ట్‌లీ షాపింగ్ అంతా అక్కడే చేసేస్తాను. ఎస్పెషల్లీ శారీస్ విషయానికొస్తే మాత్రం తప్పకుండా అక్కడే చేస్తానండి. మోస్ట్‌లీ అంటే మోస్ట్‌లీ చాలా వరకు అక్కడే ఉంటుంది. సో, ఈసారి ఈ సమ్మర్‌లో నా వీడియోస్ మీరు చూసే ఉంటారు. ఆర్‌కే కలెక్షన్స్‌కి వెళ్ళాము. అలాగే చెన్నై షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్‌నైతే ఎక్స్‌ప్లోర్ చేసేసాము. ఎప్పుడు వెళ్తూ ఉంటాము. బట్ ఈసారి మాత్రం వీడియోస్ కూడా నేను షూట్ చేయడం జరిగింది. సో, ఆ వీడియోస్ అయితే డైరెక్ట్‌గా లింక్‌లో ఉంటాయి. మీరు ఈజీగా చూసేయొచ్చు ఎలా ఉన్నాయి అని చెప్పేసి. ఇప్పుడు కూడా ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి. ఆషాఢం ఆఫర్స్ అయితే నడుస్తూ ఉంటాయండి. బట్ నేనైతే ఇప్పుడు ముంబై వచ్చేసాను కాబట్టి నేను తీసుకున్న శారీస్ కానీ, అలాగే డ్రెసెస్ కూడా కొన్ని తీసుకున్నాను. అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. దాన్ని బేస్ చేసుకొని మీరు వెళ్లి చూడొచ్చు, కొనొచ్చు. చాలా అంటే చాలా అఫోర్డబుల్‌గా ఉన్నాయండి. ఎక్కడైనా, ఏ ప్లేస్‌కెళ్ళినా, ఏ షాపింగ్ మాల్‌కి వెళ్ళినా సరే. నేను విజిట్ చేసిన ఈ 3 షాప్స్ అయితే మెయిన్‌గా నాకైతే అనిపిచ్చింది. చాలా వర్త్ ఓకే. మనము కొనొచ్చు అని చెప్పేసైతే అనిపిచ్చింది. సో, లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. సో, ఫస్ట్ అయితే ఈ శారీ యెల్లో కలర్ శారీ అండి. విత్ కొంచెము పింక్ కలర్ లాగా బోర్డర్ కనిపిస్తూ ఉంటది. మరి థిక్ పింక్ లాగా కాకుండా కాస్త కొంచెం పింక్‌కి, రెడ్‌కి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుందండి. చూపుకి కాస్త బెనారస్ టైప్ ఉంటుంది కదా! అలా కనిపిస్తూ ఉంటది. యెల్లో తోటి ఫ్లవర్స్ లాగా ఇదైతే నేను, మా అత్తమ్మ ఇద్దరం కలిసి ఒకటైతే తీసేసుకున్నాము. సో, సమ్మర్ అండ్ ఇంకా ఉండిపోతాయి. మళ్ళీ మళ్ళీ షాపింగ్‌కి అంటూ వెళ్తూ ఉండము. ఇక్కడ దొరుకుతాయి గదా! అని జెప్పేసైతే తీసుకున్నాం. నమ్మరు ఈ శారీ ప్రైస్ వచ్చేసి చూడండి నేను ట్యాగ్ కూడా తీయలేదు. చూస్తున్నారు కదా! రూ. 795 అండి ఇది. మాకు ఆ రోజు పడిన ప్రైస్ వచ్చేసి ఇది రూ. 795. దీన్నొచ్చేసి నేనైతే చెన్నై షాపింగ్ మాల్‌లో తీసుకున్నానండి. చాలా అఫోర్డబుల్ ప్రైస్‌లోనే అనిపిచ్చింది. మంచిగా ఇప్పుడు శ్రావణ మాసం టైంలో మనము అమ్మవారికి కానీ చీరనలా కడుతూ ఉంటాము. లేదు అని అనుకుంటే మనకి అయినా సరే యెల్లో విత్ రెడ్ బార్డర్, యెల్లో విత్ పింక్ బార్డర్ అలా కడుతూ ఉంటాం గదండీ! హ్మ్. మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. చూడండి ఇది వచ్చేసి పళ్ళు దీనికి. చూస్తున్నారు కదా! అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే బ్రొకెట్‌లో వచ్చేసింది. చూడండి ఈ వైపొచ్చేసి మనకి బ్లౌజ్ మొత్తం బ్రొకెట్ లాగా వచ్చేసిందండి ఇలా. ఇలా బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా! ఐల్ షో యూ క్లియర్‌లీ. చూడండి శారీ మొత్తం అయితే ఆల్ ఓవర్ ఇలా డిజైన్ అయితే వస్తది. ఫ్లోరల్స్ లాగా ఫ్లవర్ తోటి వస్తూ ఉంటుంది. బార్డర్ వచ్చేసి అయితే 2 వైపులకి ఇలా చిన్న బార్డరే ఉందండి. 2 సైడ్స్‌కి మాత్రము చూడండి. ఇలా 2 సైడ్స్‌కైతే చిన్న బార్డరే ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. మొత్తం బ్రొకేడ్ అని చెప్పాను కదా! మంచి లుక్ ఉంటూ ఉంటుంది. మంచిగా స్టిచ్ చేసేసుకొని వేసుకోవాలి కానీ పండగకి సూపర్ అంటే సూపర్బ్‌గా ఉంటుందండి. ఇదైతే నేను చెన్నై షాపింగ్ మాల్‌లో తీసేసుకున్నాను ఈ శారీ. చూడగానే మాకు నచ్చేసిందండి. చాలా అంటే చాలా అనిపించింది. అరే! 700కి ఇలా ఉంది. బావుంది అనైతే మాకనిపిచ్చేసింది. సో, లేట్ చేయకుండా మళ్ళీ సెకండ్ శారీలోకి వెళ్ళిపోదాము. అండ్ సెకండ్ శారీ వచ్చేసి చూడండి ఇది ఆహ్, రెడ్ కలర్ తోటి కొంచెం లాస్ట్‌కైతే ఈ బార్డర్ వస్తూ ఉంటుంది. నేవీ బ్లూ కలర్ బార్డర్ అండ్ కొంచెం సిల్వర్ బార్డర్ కూడా మిక్స్ అయితుంటుంది. ఇక్కడి వరకైతే సిల్వర్‌లో వస్తది. లాస్ట్‌లో వాళ్ళు కొంచెంగా నేవీ బ్లూ అయితే ఇచ్చారండి. ఇది కూడా దీని ప్రైస్ కూడా అయితే ఇదేంటంటే 2 శారీస్ 2 పీసెస్ లాగా అన్నట్టు చేశారు. 2 శారీస్ వచ్చేసి 1395 అని జెప్పేసి అన్నారు. కానీ మేమైతే ఆ టైంలో 1 శారీ ఈచ్ తీసేసుకున్నాము. సో, మాకు ఇది 1 శారీ అయితే 680, 690 దగ్గర 700కి దగ్గరలో పడిందండి. ఇది మీకు వీడియోలో కొంచెము బ్రౌనిష్ లాగా కనిపిస్తుందేమో గానీ, ఇదైతే రెడ్ కలర్ శారీ అండి. అసలు ఆహ్, చూడండి. ఇప్పుడు కనిపిస్తుంది మీకు. కంచి రెడ్ కలర్ లాగా చూస్తున్నారు కదా! ఓవరాల్ మొత్తం ఇలాగే వచ్చేస్తుందండి. ఎవరికైనా హైట్ ఇలా ఉంది అని అనుకుంటే మాత్రం హైట్ కాస్త తక్కువ ఉన్న వాళ్ళు ఇట్లా లైన్స్ లాగా వేస్తారంటే
కాస్త పొడుగ్గా కనిపిస్తూ ఉంటారండి. చూడండి శారీ మొత్తం ఇలా కనిపిస్తూ ఉంటది. ఆల్ ఓవర్ ఇదే వచ్చేసింది మనకు శారీ అంతా. చూస్తున్నారు కదా! అండ్ ఇదైతే బార్డర్ మాత్రం మనకి లాస్ట్‌కి ఇక్కడైతే పెద్ద బార్డర్ వచ్చేసింది. కిందకైతే కుచ్చులకి. పైకి మాత్రం చాలా చిన్న బార్డర్ లాగా ఇచ్చేసారు. కొంచెంగా అట్లా. అండ్ చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది మనకు. చూడండి. ఇది అంతా పళ్ళు. ఇన్‌సైడ్ మనకి ప్లీట్స్ దగ్గర శారీ ప్లీట్స్ చేసే దగ్గర వాళ్ళు ఇలా ఇచ్చేసేసారు కొద్ది కొద్దిగా. సో, రౌండ్‌గా చేస్తున్నాము మనకి ఎగ్జాక్ట్‌గా అన్నప్పుడు శారీ మొత్తం చుట్టూరా ఇది వస్తూ ఉంటుంది. ఈ సైడ్ మొత్తం చుట్టూరా అంతా ఇట్లా వస్తూ ఉంటది శారీ. ఆ రోజైతే మాకు చూపిచ్చారు ఓపెన్ చేసి. సో, నాకు గుర్తుంది కాబట్టి మీకు చెప్తున్నాను. అండ్ ప్లీట్స్ దగ్గర కాస్త ఇట్లా వస్తూ ఉంటది. సో, ఇవన్నీ మనం ప్లీట్స్ ఏస్తూ ఉంటాం కాబట్టి ఆల్‌మోస్ట్ మనకి ఇలా దగ్గరకొచ్చేస్తూ ఉంటాయి లైన్స్ లాగా. అండ్ ఇలా ఉందండి ఓవరాల్ శారీ అయిపోతే. రెడ్ కలర్ విత్ రాయల్ బ్లూ బార్డర్ తోటైతే సూపర్బ్‌గా ఉంది. ప్రైస్ కూడా చెప్పాను కదండీ! సేమ్ ఇది కూడా నేను చెన్నై షాపింగ్ మాల్‌లోనే తీసేసుకున్నాను. సో, ఫస్ట్ అయితే నేను మీకు చెన్నై షాపింగ్ మాల్‌ది చూపిస్తున్నానండి డ్రెసెస్. అండ్ దీనికి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేసింది. దీనికి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చేసి బార్డర్ అయితే ఇచ్చేసారు వీటికి. రాయల్ బ్లూ వచ్చేసింది మొత్తం బ్లౌజ్ ఇది. ఇదిగోండి. అంత బ్లూ వచ్చేసేసి హ్యాండ్స్ మనకి షార్ట్ హ్యాండ్స్ కావాలి అనుకుంటే షార్ట్ హ్యాండ్స్ పెట్టేసుకోవచ్చు. లేదు లాంగ్ హ్యాండ్స్ కావాలి అనుకుంటే లాంగ్ హ్యాండ్స్ లాగా ఇప్పుడు వస్తున్నాయి కదా! 3/4 హ్యాండ్స్ యూజ్ చేస్తున్నారు కొంతమంది స్లీవ్స్ లాగా. లేదు షార్ట్ హ్యాండ్స్ లాగా పెట్టినా ఏం పర్వాలేదు. షార్ట్ హ్యాండ్స్ పెట్టాలనుకుంటే ఈ బార్డర్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. శారీ అయితే ఇదే అండి ఓవరాల్‌గా చూస్తున్నారు కదా! ఇది సెకండ్ శారీ. దీని ప్రైస్ ఆల్‌మోస్ట్ 7 అంటే 700 అయితే క్రాస్ అవ్వలేదు. సో, ఇలా అంటే 2 పీసెస్ తీసేసుకుంటే మనకు 1395 కైతే వచ్చింది మనకు. ఇంకా ఇప్పుడు నాకు తెలిసి మేబీ ఆషాఢం ఆఫర్స్ అని, ఆ తర్వాతకి శ్రావణం ఆఫర్స్ అని చెప్పేసి ఉంటూనే ఉంటాయండి ఆఫర్స్. బట్ మీరు ఇలా శారీస్ ఒకసారి మీకు ఐడియా వస్తూ ఉంటుంది కదా! ఎక్కడ ఎలా ఉన్నాయి శారీస్ అని చెప్పేసి. సో, దాన్ని బట్టి మీరు బేస్ చేసుకొని మీరు వెళ్లి పర్చేస్ చేయొచ్చు అని నేను తీసుకున్న శారీస్‌నైతే ఇలా చూపిస్తున్నాను. అండ్ కాస్త డైలీ వేర్‌కి కానీ, అలాగే కొంచెం స్కూల్‌కి మీటింగ్స్ అవుతూ ఉంటాయి కదా! అలా బయటికి వెళ్ళాలనుకున్నా అని చెప్పేసి నేను శారీస్ తీసుకున్నానండి. డైలీ వేర్ కోసం అని తీసేసుకున్నాను. ఇవి ఒక 2, 3 శారీస్ తీసుకున్నాను. బట్ నేనైతే ఇక్కడికి ముంబైకైతే ఒక 2 శారీస్ తీసుకొనొచ్చేసాను. అందులో ఇది ఒకటండి. ఇది కొంచెము బ్లూ కలర్‌లో ఉంటుంది. కాస్త మనకేంటంటే సబ్బు కలర్ లాగా అంటూ ఉంటారు కదా! అలా కాస్త సోప్ కలర్ లాగా అనిపిస్తూ ఉంటుందండి. నమ్మరు. దీని మెటీరియల్ మరి ఇది ఏ మెటీరియల్ అంటారో నాకంత ఐడియా లేదు. కానీ కాస్త స్టిఫ్‌గా ఉంటుంది శారీ. ఎవరికీ కొంతమందికి ఇష్టం ఉండదు. అంటే వన్ స్టెప్ ఏసే వాళ్ళకి కానీ క్యారీ చేస్తూ ఉంటారు. లేదా పెద్దవాళ్ళైనా పిన్స్ పెట్టరు. వాళ్ళు డైరెక్ట్ శారీని మంచిగా కట్టేస్తూ ఉంటారు. వాళ్ళకి పిన్స్ కూడా అవసరం ఉండదు. సో, వాళ్ళకి స్టిఫ్‌గా ఉండడానికని ఈ శారీస్ అయితే చాలా అంటే చాలా బావుంటాయండి. అండ్ లుక్ కూడా మంచి ఒక రాయల్ లుక్ లాగా అన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. డైలీ లాగా పాత పాతలాగా అట్లా ఏమీ అనిపించదండి శారీస్. అండ్ వీటి ప్రైస్ తెలుసా? రూ. 299 అండి. అంతే. రూ. 299కి నాకైతే ఈ శారీ వచ్చేసింది. సో, కొన్ని శారీస్ నేను స్టిచ్ చేపిచ్చేసేసాను వచ్చే ముందలే. సో, ముందే షాపింగ్ చేసినవైతే మాత్రం నేను ఆల్రెడీ స్టిచ్ చేపిచ్చానండి బ్లౌజు. మీకు ప్రీవియస్‌గా చూపించిన 2 శారీసు నేను స్టిచ్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసానికి నాకు యూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అమ్మవారికి పెట్టడానికైనా హ్మ్. లేదు తాంబూలం ఇవ్వడానికైనా అలా దగ్గర పెట్టడానికన్నట్టు నేను ఒక 2 శారీస్‌ని పక్కకు పెట్టాను. మిగతా అన్నయితే స్టిచ్ చేశాను. సో, ఇలా ఉంది దీనిది. బార్డర్ అయినా రూ. 299 ఇది కూడా చెన్నై షాపింగ్ మాల్‌లోనే తీసుకున్నాను. అక్కడ మనకు చెన్నై షాపింగ్ మాల్‌లో 199 నుంచి అయితే ప్రైస్ స్టార్ట్ అయిపోయింది. నేను 199 శారీ కూడా ఒకటి తీసుకున్నాను. అది కూడా మీకు తప్పకుండా చూపిస్తాను. అండ్ దాని బ్లౌజ్ వచ్చేసి చూడండి దీని బ్లౌజ్ ఇలా వచ్చేసింది మొత్తం. అన్నీ విత్ బ్లౌజ్ తోటే వస్తాయండి. ఏది వితౌట్ బ్లౌజ్ అట్లా ఏమీ లేదు. ఓన్లీ శారీ అనేది ఏం లేదు. బట్ కాస్త ఇప్పుడు పెద్ద శారీస్‌కైతే మనకు 1 మీటర్ వరకు బ్లౌజ్ ఇస్తారు. బట్ ఈ శారీస్‌కి అంటే డైలీ వేర్ శారీస్ లైక్ 199, 299 రూపీస్ ఉన్న శారీస్‌కైతే మనకు 80 మీటర్స్ వరకే బ్లౌజ్ అయితే ఇస్తున్నారండి. సో, ఇలా వచ్చేసింది. దీని బ్లౌజ్ అయితే హ్యాండ్స్‌కొచ్చేసి బార్డర్ వచ్చింది. నేను ఈ బార్డర్ పెట్టిచ్చేసి కుట్టిచ్చేసేసాను. ఇది మనకి బయటికి చిన్న చిన్న మీటింగ్స్‌కెళ్ళాలనుకున్నా, లేకపోతే ఫెస్టివల్ టైమ్‌లో ముందు కట్టుకొని ఉంటారు కొద్దిసేపు. అలా కట్టుకోవాలనుకున్నా, చిన్నగా కిట్టి పార్టీస్‌కి వెళ్ళాలనుకున్నా చాలా అంటే చాలా బావుంటుంది. సో, ఇదైతే రూ. 299 అండి. సేమ్ ఇది చెన్నై షాపింగ్ మాల్‌లోనే నేను తీసేసుకున్నానిది. అండ్ వన్ మోర్ శారీ అన్నాను కదా! 199 శారీ. ఇది రూ. 199 అండి. కాస్త మెత్తగా ఉంటూ ఉంటుంది క్లాత్ అయితే. జస్ట్ డైలీ వేర్‌కి అలా కట్టుకుందాము అని జెప్పేసి అయితే తీసుకొచ్చాను.
సో, ఇలా ఉంటుంది. అంతా కొంచెము ఒక ప్యాటర్న్ జియోమెట్రిక్ ప్యాటర్న్ లాగా కొన్ని బ్లాక్స్ లాగా అన్నట్టు డిఫరెంట్ టైప్స్‌లో ఉన్నాయి కలర్స్. ఇదైతే కాస్త లైట్ గ్రీనిష్ కలర్ అండి అండ్ సిల్వర్ బార్డర్‌లో వచ్చేసింది శారీ. అండ్ దీనికి బ్లౌజ్ సేమ్ అదే గ్రీన్ కలర్‌లో మొత్తం ఇచ్చేసి కాస్త హ్యాండ్స్‌కి ఇలా బార్డర్ ఇచ్చేసేసారు. సో, నేనిలా కుట్టిచ్చేసాను దీనికైతే. ఇదైతే మాత్రం 199 శారీ అండి. మనము కట్టేసుకొని రఫ్ అండ్ టఫ్‌గా కూడా యూజ్ చేసేసుకోవచ్చండి ఇది. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఎందుకంటే పోయిన సంవత్సరము తీసుకున్నాను. ఒక 5 శారీస్ అలా తీసేసుకున్నాను. సో, దాన్ని బట్టి నేను ఈసారి వెళ్ళినప్పుడు ఇంకొక 4 శారీస్ తీసుకున్నాను. సో, ప్రెజెంట్‌గా అయితే నాకు 2 శారీస్ అయితే ఉన్నాయి కాబట్టి నేనిప్పుడు ఇక్కడ చూపిచ్చేస్తున్నాను. ఇవైతే నేను ఇవన్నీ చెన్నై షాపింగ్ మాల్‌లో తీసేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ ఆర్‌కే కలెక్షన్స్‌కి కూడా వెళ్ళామని చెప్పాను కదా! నా వీడియో మీరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే మాత్రం ఒకసారి తప్పకుండా చూడండి. ఆర్‌కే కలెక్షన్స్‌కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా అది ఫస్ట్ టైమ్ వెళ్ళడం మేము ఆర్‌కే కలెక్షన్. సో, ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒకసారయితే చూద్దాము. ఏదైనా శారీస్ నచ్చితే తీసుకుందాము అనైతే అనుకున్నాము. అక్కడ మాకు మెయిన్‌గా మేము అనిపిచ్చింది ఏంటి అంటే, ఆర్‌కే కలెక్షన్స్‌లో మనకి కొన్ని పెద్ద శారీస్ అయితే మాత్రం కూర్చొని వాళ్ళు చూపిచ్చడానికైనా ఈజీ ఉంటది. బట్ డైలీ వేర్ శారీస్‌కైతే మాత్రం ఓపికగా మనమే వెతుక్కోవాలి శారీస్‌ని. ఇలా ర్యాక్స్ లాగా ఉంటాయి. ఆ ర్యాక్స్‌లో మనం చూసేసుకోవడము, అక్కడి నుంచి మనం పిక్ చేసుకోవడము, అలా ఒక బుట్ట ఇచ్చేసారు. సో, లైక్ షాపింగ్‌కెళ్తాం గదా! డీమార్ట్ షాపింగ్‌కి వెళ్ళినప్పుడు ఒక బుట్ట ఇస్తారు గదా! అలా ఒక బుట్ట తీసుకొని వెళ్ళిపోయి మనకు నచ్చిన శారీస్ అన్నీ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ప్రైస్ నాకైతే రీజనబుల్ అనే ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఓపికగా మనం వెతుక్కోవాలండి. ఎందుకంటే చూపిచ్చేదానికి, మనం వెతుక్కునే దానికి కాస్త తేడా ఉంటుంది. చూపిచ్చేవాళ్ళు ఫటాఫట్ మనకు నచ్చినట్టుగా లేకపోతే మనం ఏదైతే రిక్వైర్మెంట్స్ చెప్తామో దానికి తగ్గట్టు చూపిస్తూ ఉంటారు. బట్ మనం వెతుక్కోవాలి అన్నప్పుడు కాస్త ఏవి ఎక్కడున్నాయి, ఏంటి అని చెప్పేసి అడిగి మరీ తెలుసుకోవాల్సొస్తుంది. సో, అక్కడ కాస్త మనకి లేట్ అవుతుంటది. కాస్త ఓపిక ఉంది అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా విజిట్ చేయొచ్చు. ఆర్‌కే కలెక్షన్స్ ఏం ప్రాబ్లమ్ లేదు. అండ్ నేనైతే ఈ శారీని బ్రింజాల్ కలర్ శారీ అండి ఇది. ఇది ఆర్‌కే కలెక్షన్స్‌లో తీసుకున్నాను. ఒక శారీయే తీసేసుకున్నానండి నేనైతే. దీనికొచ్చేసి బార్డర్ ఇలా మిర్రర్ వర్క్ లాగా వచ్చేసింది. కొంచెం ఇది ఎలా ఉందంటే కాస్త నెట్టెడ్ ప్యాటర్న్ లాగా ఉంది. అంటే మనము 3-4 స్టెప్స్ 4-5 అలా పళ్ళు వేస్తాం గాబట్టి, కొంగలా వేస్తాం గాబట్టి సెట్ అయిపోతది. అంత ట్రాన్స్‌పరెంట్‌గా అన్నట్టు ఏమీ లేదు. మీరు చూస్తున్నారు. ఇలా మనం 2 స్టెప్స్ వేసేసాము అనంటే ఇక్కడ ఏమి చూడండి. అసలు సీ త్రూ లాగా అలా ఏమీ అనిపిచ్చదు. ఇదైతే బ్రింజాల్ కలర్ తోటి మొత్తం ఫ్లోరల్ ప్రింట్ లాగా ప్రింట్ అని కాదు. ఫ్లోరల్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది దీనికి. ఇలా ఉందండి శారీ. సో, ఇది కూడా నాకు బావుందనే అనిపిచ్చింది. సో, దీనికైతే 700 రూపీస్ అయితే పట్టింది. ఓకే. 700 రీజనబులే అని అనిపిచ్చింది. మనకెప్పుడైనా ఆడవాళ్ళకి ఏముంటుందండి ఆ శారీకి లేదా శారీ అనే కాదు ఏ వస్తువుకైనా మనము ఆ ప్రైస్ తగదా? తగ్గిందా? కాదా? అంటే సెట్ అవుతదా? కాదా? అని చెప్పి మరీ చూస్తాం గదా! సో, అట్లా మేము చూసి మరీ తీసుకొచ్చాము. సో, ఏ షాపింగ్ అయినా మేమైతే ఫ్యామిలీతోటైతే వెళ్లి తీసుకొనొచ్చేసామండి. దీనికైతే కొంగుకి ఇలా వీళ్ళిచ్చేసారు. ఇట్లా టజల్స్ లాగా ఇచ్చేసారు మొత్తం. నాకు తెలిసి వీటి వల్ల ఇంకా కాస్త గ్రాండ్ లుక్ అయితే వస్తదనే అనిపిస్తుంది. సో, ఇది అండి. నేను దీన్ని కూడా ఆల్రెడీ స్టిచ్చింగ్ చేపిచ్చేసేసాను. శారీ అయితే ఓవరాల్‌గా కానీ, కలర్ వైస్ గాని నాకు కలర్ నచ్చింది. కలర్ నచ్చి తీసేసుకున్నాం. ఇలా ఉంటుంది శారీ ప్యాటర్న్ వచ్చేసి చూస్తున్నారు గదా! అండ్ బార్డర్ అయితే మిర్రర్ వర్క్ లాగా ఇచ్చేసారు. అంటే మిర్రర్స్ ఇట్లా అండ్ చూడండి దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్‌గా బ్రింజాల్ ప్లెయిన్ ఇచ్చేసి సేమ్ బార్డర్ ఏదైతే ఉందో దానికి హ్యాండ్స్‌కొచ్చేసింది. ఇలా వచ్చేసిందండి దీని శారీ. ఇదైతే ఆర్‌కే కలెక్షన్స్‌లో నేను 700 కలా తీసేసుకున్నాను. సో, నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాము. ఇన్ని తీసుకున్నారా అని చెప్పేసైతే ఏమనుకోకండి. బికాజ్ మేము మోస్ట్‌లీ సమ్మర్‌కి అలానే వెళ్తామండి. కుదిరితే నవంబర్‌లో లేదా దివాళీ వెకేషన్‌లో వెళ్తాము. బట్ ఆ టైంలో షాపింగ్ చేసే అంత టైం ఉండదు. సో, బేసిక్‌గా సమ్మర్‌లోనే ఆల్‌మోస్ట్ మా షాపింగ్ అయితే కంప్లీట్ అయితూ ఉంటది. సో, ఆ టైంలోనే అందరం అత్తమ్మ అందరం కలిసి వెళ్తూ ఉంటాము. సో, ఇలా అందరం కలిసి వెళ్తూ ఉంటే ఏంటంటే, మనకు ఒకటి కాకపోయినా ఒకటి మనకి ఏది బావుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు గదా! సో, ఫ్యామిలీతోటి వెళ్తే అలా షాపింగ్ చేసినవే అండి ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసైతే నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో తీసుకున్నాను శారీసు. ఇవి కాస్త కొంచెం రేట్ అంటే ప్రైస్ ఎక్కువ అని చెప్పేసాను. అంటే ప్రైస్ ఎక్కువ అనంటే శారీస్‌కి తగ్గట్టే. బట్ కంపేర్డ్ టు డైలీ వేర్ లాగా కాకుండా కొంచెం బర్త్‌డేస్‌కి అలా వేసుకోవడానికి మ్యారేజ్ డే గానీ, బర్త్‌డే గానీ లేపోతే ఏదైనా ఒకేషన్స్ ఉంటాయి గదా! ఫెస్టివల్స్ పెద్ద పెద్ద ఫెస్టివల్స్ వాటి కోసమని తీసుకున్నానండి. దీన్ని మనము మెహందీ కలర్ అంటారా? మరి లెమన్ కలర్ అంటారో తెలీదు. కాంబినేషన్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చేసిందండి ఇది.
సో, ఇలా వచ్చేసి కాఫీ కలర్ బార్డర్ అయితే వచ్చింది దీనికి. అండ్ ఈ వైపు అయితే ప్లెయిన్ వచ్చేసింది వన్ సైడ్ అయితే. ఇక్కడ కింద బార్డర్ అయితే మాత్రం ఇలా కాఫీ కలర్ బార్డర్ అయితే వచ్చింది. చూస్తున్నారు గదా! ఇలా ఉంది. లెమన్ యెల్లో అంటారు కదా! కొంచెం మెహందీ టైపా లెమన్ యెల్లోనా ఇది నాకంత ప్రాపర్‌గా ఐడియా లేదు. సో, శారీ అయితే నాకు ప్రైస్ దీనిదొచ్చేసి మాత్రం రూ. 1000 అండి ఇదైతే. రూ. 1000లో వచ్చేసింది. నాకైతే మస్త్ అంటే మస్తు నచ్చింది. కాంబినేషన్ అంటే సూపర్‌గుంది. అండ్ పళ్ళు గూడా మంచి ఏమంటారు సేమ్ ఇది కాఫీ కలర్‌లో ఇచ్చేసారు వాళ్ళు పళ్ళుని. ఇదిగోండి. ఇలా ఉంటుంది. దీని పళ్ళు లాస్ట్‌లో కొంచెం యాడ్ చేసేసారు. ఇలా. ఎవ్వరికైనా మంచిగా సెట్ అయిపోతూ ఉంటుందండి. హెవీగా మరీ పెద్ద బార్డర్ లాగా కాకుండా, మరీ పెద్దగా కాకుండా కాస్త ఇలా మీడియంలో ఇచ్చేశారు. ఇలా ఉంది. అండ్ దీన్ని బ్లౌజ్ గూడా మంచిగా మరి ప్లెయిన్ లాగా కాకుండా బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసిందండి. చూడండి. మొత్తం ఆల్ ఓవర్ వర్క్ లాగా వచ్చినట్టు ఇట్లా చిన్న చిన్న బుట్టల్లాగా ఇచ్చేసేసి హ్యాండ్స్‌కైతే ఇలా ఇచ్చేశారు వీళ్ళు. సేమ్ బార్డర్ ఏదైతే ఉందో అది వచ్చేసింది. శారీ అయితే మాత్రం చాలా బావుందండి. ఇదైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో నేను తీసేసుకున్నాను. రూ. 1000 అయితే పడిందండి ఈ శారీకి. కానీ చాలా మెత్తగా కంఫర్టబుల్‌గా వేర్ చేసుకోవచ్చండి. ఏం ప్రాబ్లమ్ లేదు. హెవీగా ఉన్నట్టు అలా అయితే ఏమి లేదు. చాలా కంఫర్టబుల్‌గా ఈజీగా హ్యాండిల్ చేసేసేయొచ్చు ఈ శారీనైతే. చూస్తున్నారు కదా! అండ్ వన్ మోర్ శారీ వచ్చేసి ఆల్‌మోస్ట్ ఇది బ్లూ కలర్ అని చెప్పేసేయొచ్చు. చూస్తున్నారు కదా! ఇలా ఉంటుందండి బ్లూలో. ఇది డిఫరెంట్‌గా ఉంది. కొంచెము ఏమంటారు మొత్తము ఇట్లా హారిజాంటల్ లైన్స్‌లో ఉన్నాయి. అడ్డంగా ఉంటాయి. శారీ మొత్తం అంటే సెల్ఫ్‌గా అంటే ఒకటే కలర్‌లో ఉంటుంది. మీకు వీడియోలో ఇది డిఫరెంట్ కలర్‌లో ఉంది. కానీ డైరెక్ట్‌గా అయితే ఇది బ్లూ కలర్‌లో ఉంటుందండి. చాలా అంటే చాలా బావుంది. స్కై బ్లూ టైప్‌లో ఉంటది. అండ్ పళ్ళుకి గూడా మంచి టజల్స్ ఇచ్చేసారు వీళ్ళకి. సెల్ఫ్‌గా ఉంటుంది. శారీ మొత్తం ఒకటే కలర్ వచ్చేసిందండి దీనికి. చూస్తున్నారు గదా! శారీ అంతా ఒకటే కలరు. ఇలా. కొంగు గూడా ఇలా వచ్చేసింది. పళ్ళు మనకి ఇలా మొత్తం బ్రొకేట్ టైప్‌లా కాస్త ఇట్లా బాక్సెస్ లాగా వచ్చేసి లాస్ట్‌కైతే ఇట్లా మంచి టజల్స్ లాగా చేసేసారు. చూస్తున్నారు గదా! ఈ శారీ ప్రైస్ కూడా సేమ్ అంతే అండి. 1100 పడింది దీనికైతే. 1100 పడింది. దీనికి బ్లౌజ్ గూడా సేమ్ ఇంతే సెల్ఫ్ లాగా ఇచ్చేసి బాక్సెస్ లాగా ఇచ్చేసారు. చూస్తున్నారు కదా! ఇది ఇలా. ఇలా బాక్సెస్ లాగుంది. శారీ బ్లౌజ్ మొత్తం ఇదొచ్చేసింది. హ్యాండ్స్‌కొచ్చేసి సేమ్ బార్డర్ లాగా శారీ మొత్తం అయితే ఎలా వచ్చేసిందో కొంచెము లైన్స్ అండ్ తర్వాత డాటెడ్ లాగా మళ్ళీ కొంచెం బార్డర్ లాగా అలా వచ్చేసింది దీనికి. సో, ఈ శారీ అయితే మాత్రం అంతా సేమ్ ఒకటే కలర్ అండి. ఇందులో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సేమ్ ఇందులోనే ఒక 2, 3 కలర్స్ కూడా ఉన్నాయి. ఇదైతే మేము ఒక్కొక్కలం ఒక్కొక్కటి అన్నట్టుగా అలా తీసేసుకున్నాము. 1100 అయితే పడిందండి ఈ శారీ. ఇవి మొత్తం శారీస్ అండి. శారీ కలెక్షన్స్ మొత్తం ఆర్‌కే కలెక్షన్స్‌లో తీసుకున్నవి గానీ, సౌత్ ఇండియాలో కానీ, లేదా చెన్నై షాపింగ్ మాల్‌లో ఈ 3 షాప్స్‌లో అయితే మేము షాపింగ్ జేసేసాము. అండ్ నెక్స్ట్ వాటితో పాటే నేనైతే కొన్ని అంటే జస్ట్ అలా చూస్తూ ఉన్నప్పుడు డ్రెసెస్ గూడా జూసాము. సో, ఆ డ్రెసెస్ జూసినప్పుడైతే ఒకసారి ఒక దగ్గరికి ఒకసారి సేమ్ సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను డ్రెసెస్. బట్ 2 టైమ్స్ మేము వెళ్ళాం గాబట్టి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా అన్నట్టు తీసుకున్నాము. సో, నాకైతే ఇది నచ్చేసింది డ్రెస్ చూస్తున్నారు గదా! అండ్ సూట్ మొత్తం అండి ప్యాంట్ 3 పీస్ సెట్ లాగా ప్యాంట్, దుపట్టా ప్లస్ చున్నీ లాగా మొత్తము ఇది 3 పీస్ సెట్. బేబీ పింక్ ఉంటుంది కదా! లైట్ అంటే లైట్ పింక్ అండి. ఇదొచ్చేసి డ్రెస్. అండ్ ఈ ప్రైస్ కూడా నాకనిపిచ్చింది అరే! మనం డైరెక్ట్‌గా వెళ్తే కూడా మనకి అంటే అంతకుముందు నేనెప్పుడు డ్రెసెస్‌ని నేను ఎక్స్‌ప్లోర్ చేయలేదు. చూడలేదు కూడా. ఆ సెక్షన్‌కి కూడా వెళ్ళలేదు. బట్ ఈసారి ఏంటంటే మేము చూస్తున్నాం. వీడియోస్ చేస్తున్నాం కదా! సరే చూద్దాం ఇంకేమేమి ఉంటాయి అన్నట్టు ట్రై చేశాము. సో, అప్పుడైతే నాకు ఈ డ్రెస్ బాగంటే నచ్చింది. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్‌గా ఉందండి. 650 ఏమో పడింది నాకైతే ఈ డ్రెస్. చూసినారు కదా! బేబీ పింక్‌లో ఉంటుంది. లైట్ అంటే లైట్ బేబీ పింక్ డ్రెస్. అండ్ దీనికొచ్చేసి దుపట్టా, ప్యాంట్ 2 వచ్చేసాయి. స్టిచ్డ్ అండి ఫుల్‌గా. మనం ఈజీగా అలా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఉంటుంది. అండ్ దీని దుపట్టా ఇది. సో, ఇలా 3 పీస్ సెట్ అయితే ఉందండి ఇది. అండ్ డిఫరెంట్ కలర్స్‌లో ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్‌లో ఉన్నాయి. ఎస్ నుంచి ఎక్స్‌ఎల్ వరకు, డబుల్ ఎక్స్‌ఎల్ వరకు అలా డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, ఇదైతే మేము ఫస్ట్ టైమ్ షాపింగ్‌కెళ్ళినప్పుడైతే ఈ డ్రెస్ తీసుకొనొచ్చాము బావుందని. ఇంకా వేరే చూద్దామంటే అప్పటికి టైం కుదరలేదు. అయిపోయింది. ఇంక అప్పటికి నైట్ అవుతుంది. సో, ఆ తర్వాతకి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వెళ్దామన్నప్పుడు వెళ్ళామనమాట షాపింగ్‌కి. సో, అలా వెళ్ళినప్పుడు
కాంబో ఆఫర్ లాగా ఉంటుంది కదండీ! 2 పీసెస్ లాగా 2 డ్రెసెస్ తీసుకోండి. లేకపోతే 3 డ్రెసెస్ ఇందాక మీకు చూపించాను గదా! సో, అట్లా ఉన్నప్పుడు నేను తీసుకున్నాను ఇలా 3 డ్రెసెస్ వచ్చేసి ఇంత రూ. 1699 3 డ్రెసెస్. 2 డ్రెసెస్ అయితే 1200, 1300 అని జెప్పేసి అలా చెప్పారు. సో, అప్పుడు వెళ్ళినవివి. ఇది వచ్చేసి మాత్రం సేమ్ సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను. బట్ సెకండ్ టైమ్ విజిట్ అయినప్పుడైతే తీసుకున్నాం. ఇది కొంచెం ఏంటంటే కాస్త మెహందీ కలర్‌లో ఉంటుంది. సో, మెహందీ కలర్‌లో సేమ్ అండి. ప్యాంట్ అండ్ దుపట్టా సెట్ లాగుంటుంది. ఇది సేమ్ మాకు ఎంత పడింది? చూడండి ఇక్కడ ఆల్రెడీ ప్రైస్ వచ్చేసింది. ఎంఆర్‌పీ 199 సంథింగ్ రూ. 2000 అంటే 3 పీసెస్‌కి రూ. 2000 అన్నారండి. హ్మ్. ఇదొచ్చేసి చూస్తున్నారు కదా! రూ. 2000 అయితే ఉందండి. అంటే 3 డ్రెసెస్‌కి ఈ ఈ కాస్ట్‌లో మనం 3 డ్రెసెస్ సెలెక్ట్ చేసుకుంటే 3 డ్రెసెస్‌కి వాటికి పడే కాస్ట్ వచ్చేసి రూ. 2000 అండి. సో, 1 డ్రెస్ మనకొచ్చేసి 600 చేంజ్ అందులో అక్కడే దగ్గరలోనే ఉంటుంది. సేమ్ ఇది దీనికి గూడా ప్యాంట్ వచ్చేసింది ఇలా. అండ్ అలాగే కాస్త దుపట్టా గూడా వచ్చేసిందండి. దీనికి కొంచెం మధ్యలో షైనింగ్ లాగా ఇచ్చేసారు. ఒక థ్రెడ్ లాగా ఇచ్చేసి. సో, ఇదండి. ఇది డ్రెస్ మెహందీ కలర్‌లో ఉంది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇప్పుడు కొంచెం కాస్త కలంకారీ టైపు లక్నో వర్క్ తోటి వస్తున్నాయి కదా! అని జెప్పేసి నేనైతే చూసాను. ఇది కాస్త మెరూన్ షేడ్‌లో తీసుకున్నానండి. ఇది సేమ్ అన్నీ సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను. డ్రెసెస్ అయితే సేమ్ 3 పీస్ సెట్. ఇది గూడా వచ్చేసి 1699 ఫర్ 3 పీసెస్ అన్నట్టు అలా ఉంది. సో, ఆల్‌మోస్ట్ 600 చేంజ్‌లోనే ఉంటుందండి. డ్రెస్ అయితే ఇలా ఉంటుంది చూడండి దాని క్యాటలాగ్. సో, ఇలా అప్పటికప్పుడు అంటే మరీ ట్రైల్ అండ్ అట్లా చేయకుండా జస్ట్ అలా ర్యాండమ్‌గా పిక్ చేసిన కలర్స్. ఎప్పుడైనా బయటకి అటు ఇటు వెళ్ళినా లేకపోతే స్కూల్స్‌కి వెళ్తూ ఉంటాము. ఎంతో పనులు ఉంటూ ఉంటాయి కదండీ! సో, అలా ఈజీగా హ్యాండిల్ చేసుకోవడానికి డైలీ వేర్‌లాగా యూజ్ చేసుకోవడానికి 600లో అయిపోతుంది. విత్ స్టిచ్డ్ వస్తున్నాయి కదా! అని చెప్పేసి అయితే నేను ఇలా తీసేసుకున్నాను. సో, ఇదండి నా సమ్మర్ శారీ షాపింగ్ అండ్ డ్రెసెస్ షాపింగ్. సో, వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకేం షాపింగ్ చేశాము. ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తూ ఉంటది. అరే! డ్రెసెస్ ఇలా ఉన్నాయి. లేదా శారీస్ ఇలా ఉన్నాయి. ఈ కాస్ట్ నుంచి ఈ కాస్ట్ వరకు. బికాజ్ మనకి పట్టు శారీస్ తీసుకోవాలి అనుకుంటే ఒక పెళ్లి అట్లాంటి గృహప్రవేశమో, పెళ్ళియో అట్లాంటి పెద్ద ఫంక్షన్స్ అయితే కావాలి. పెద్ద పండగలు లేకపోతే పెద్ద ఏమంటారు ఒకేషన్స్ అయితే కావాలి. లేదు ఇంట్లో ఫెస్టివల్స్ చేస్తూ ఉంటాము. ఈ ఫెస్టివల్స్ అయితే మనకు సంవత్సరానికి వస్తూనే ఉంటాయి. ఇంకిప్పుడు అసలకే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ గూడా రాబోతుంది. సో, ఈ టైంలో అఫోర్డబుల్ ప్రైస్‌లో ఎక్కడ ఎలా ఉన్నాయని చెప్పి మీకొక ఐడియా వస్తదనైతే నేను ఈ వీడియో చేశానండి. హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో నేనైతే జ్యువెల్లరీది తీసినది తప్పకుండా షేర్ చేసేస్తాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.